For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి. సో చాలా మంది కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఎలాంటి ఆసనాలు చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఆలోచిస్తుంటారు. సో ఆసనాలు చేసి మనం కంప్లీట్గా అర్ధకట్టి చక్రాసన చాలా వరకు హెల్ప్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్ ఒకటే కదా, సో హిప్ ఫ్యాట్ కూడా మనకి బర్న్ అవడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ కంప్లీట్లీ సైడ్ బెండ్, రైట్ హ్యాండ్ సైడ్. బైచిప్ టచ్ యువర్ ఇయర్ రీజియన్. ఎంత కుదిరితే అంత మాత్రమే చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్గా టచ్ అవ్వాలనే ఏం లేదు. సో మీ కంఫర్ట్ అని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 5 to 6 బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే సో నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఆపోజిట్ సైడ్ కూడా చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఒక 5 to 6 బ్రీతింగ్ తీసుకుంటున్నాం. నార్మల్ పొజిషన్కి వచ్చేస్తున్నాం. సో నెక్స్ట్ ఆసన వచ్చేసి కోణాసన చేస్తున్నాం. ఇప్పుడు లిఫ్ట్ యువర్ బోత్ హ్యాండ్స్ ఓవర్ యువర్ హెడ్, కంప్లీట్లీ సైడ్ బెండ్. ఎంత కుదిరితే అంత చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక 5 to 6 బ్రీతింగ్ తీసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ కూడా నార్మల్ పొజిషన్కి వచ్చేస్తున్నాం. ప్రతి ఆసన కూడా ఒక 5 to 6 టైమ్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ ఆసన వచ్చేసి పరివృత్తి ఉత్కటాసన. సో ఎలా చేస్తాం అనేది కంప్లీట్గా నమస్కారం ముద్రకు వస్తున్నాం. మీ నీస్ని కొంచెం లిటిల్ బిట్గా బెండ్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్గా మీ యొక్క లెఫ్ట్ ఎల్బోని వచ్చేసి మీ యొక్క రైట్ నీకి ఆపోజిట్ సైడ్ అవుట్ సైడ్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఎంత కుదిరితే అంత మాత్రమే చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఇక్కడ దాకా వచ్చినా కూడా పర్లేదు. సో కంప్లీట్గా ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో మళ్ళీ కూడా నార్మల్ పొజిషన్కి వచ్చేస్తున్నాం. ఆపోజిట్ సైడ్ కూడా అలాగే చేస్తున్నాం. ఇది కూడా ఒక 5 to 6 బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది కూడా ఒక 5 to 6 టైమ్స్ చేయండి. సో బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆసన వచ్చేసి వీరభద్రాసన 1. సో ఇది కూడా ఒక 1 లెగ్ డిస్టెన్స్ తీసుకుంటున్నాం. మీ యొక్క రైట్ ఫీట్ని కంప్లీట్గా టర్న్ చేయండి. బెండ్ యువర్ నీ, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. ఎంత కుదిరితే అంత బాడీ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. లుక్ కంప్లీట్లీ ఫ్రంట్ సైడ్. సో నార్మల్ పొజిషన్కి వచ్చేస్తున్నాం. తర్వాత ఆపోజిట్ సైడ్ సేమ్. రైట్ సైడ్ ఎలా చేసామో లెఫ్ట్ సైడ్ కూడా అలాగే చేస్తున్నాం. సో నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన స్కిప్ చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ కూడా ఒక 5 to 6 బ్రీతింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి వీరభద్రాసన 1. ఓకే, నెక్స్ట్ ఆసన వచ్చేసి మలాసన. సో మలాసనకి వస్తున్నాం. మలాసన నుంచి కంప్లీట్గా ఇక్కడ ఒక 5 to 6 బ్రీతింగ్ చేయొచ్చు. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. సో లాంగ్ బ్రెత్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత మీరు ట్విస్టింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో కంప్లీట్గా మీ యొక్క రైట్ యాంకిల్ని తీసుకొని ఎంత కుదిరితే అంత మీ బైసిప్ ఇయర్కి టచ్ అయ్యేలాగా ప్లాన్ చేయండి. సో ఇలా ఒక రైట్ సైడ్ ఒక 10 టైమ్స్, లెఫ్ట్ సైడ్ కూడా ఒక 10 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. సో చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది కూడా మనకి బెల్లీ ఫ్యాట్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి కూడా ఒక ఎక్సర్సైజ్ యాడ్ చేసుకుందాం. సో బెల్లీ ఫ్యాట్కి ఏంటంటే మెయిన్ థింగ్ మనకి, సో బెల్లీ ఫ్యాట్ ఒకటే కాదు, మనకు సైడ్ ఫ్యాట్కి మన టోటల్ బాడీ పైన ఇంపాక్ట్ ఇవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో 2 లెగ్స్ కూడా బాగా స్ట్రెచ్ చేయండి ఎంత కుదిరితే అంత. సో మీ 2 చేతులను కూడా మీ హెడ్ పైన ఉంచేసి ఇంటర్లాక్ చేసేసి ఎంత కుదిరితే అంత కంప్లీట్గా ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కంప్లీట్ రొటేషన్. ఓకే, ఎల్బోస్ అనేది బెండ్ చేయకుండా ఉంటే ఇంకా బెటర్ మనకు. సో ఒకసారి అయితే చూడొచ్చు. ఎంత కుదిరితే అంత ఫార్వర్డ్ అండ్ కంప్లీట్లీ అండ్ రొటేట్ కంప్లీట్లీ. సో ఇది రైట్ సైడ్ ఒక 6 టైమ్స్, లెఫ్ట్ సైడ్ కూడా ఒక 6 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైతే కళ్ళు తిరగడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు ఇది చేయకపోవడం అనేది చాలా మంచిది. ఓకే, ఇవి మన బెల్లీ ఫ్యాట్కి చాలా వరకు యూజ్ అయ్యే ఆసనాస్. ఓకే, థ్యాంక్ యూ.